వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొదిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చి మనకి రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్సే ఉంది. మీకు తమ్నేల్ చూసి అర్థమవుతుంది. ప్రైస్ అనేది మనకి 89 lakhs చెప్తున్నారు 200 స్క్వేర్ యార్డ్స్ కోసం. ఇది 36x50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో ఉందండి. మనకి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్. అదేవిధంగా టోటల్ మనకి 1650 ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ పొజిషన్ ఎప్పటికల్లా ఇవ్వగలుగుతారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వగలుగుతాను. మనకి ఇండిపెండెంట్ హౌస్ కోసం 80% లోన్ అయితే వస్తుందండి. నేను చెప్పిన ప్రైస్ ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ అండి. నెగోషియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ తీసుకొని వస్తున్నాను. ఈ 2 ఇండిపెండెంట్ హౌసెస్ మనకు కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి, 200 స్క్వేర్ యార్డ్స్. అదేవిధంగా మనకి రాంపల్లిలో 183 స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబుల్ ఉందండి హెచ్ఎండిఏ లేఅవుట్లో 83 lakhs కోసం. అలాగే మనకి 167 స్క్వేర్ యార్డ్స్ కార్నర్ హౌస్. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ 150 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఉన్నాయి. 77 lakhs నుంచి 86 lakhs వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో వీడియోస్ పూర్తిగా చెక్ చేయండి. ఇక మనం డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ విధంగా మంచి లొకేషన్లో అయితే ఉంది. ఇది 30 feet రోడ్స్లో అయితే ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా 30 feet రోడ్స్తో వస్తుంది. మెయిన్ రోడ్ కూడా అక్కడ వెహికల్స్ ఏవైతే మూవ్ అవుతున్నాయో అదే మెయిన్ రోడ్ మనకి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ మనకి 3 to 4 కలర్స్ యూజ్ చేశారు. ఎల్లో, వైట్ టైల్స్, ఇంకా గ్రే కలర్ లేదా మిలిటరీ గ్రీన్ కలర్ యూజ్ చేశారు. బీమ్ కూడా మనకి మీరు ఇక్కడ గమనిస్తే గేట్ బీమ్స్ కూడా 2 మనకి గ్రానైట్ ఇంకా టైల్స్ యూజ్ చేసి చాలా మంచిగా ఇచ్చారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. మీరు ర్యాంప్ కూడా గమనించినట్టయితే మనకి ఈ విధంగా గ్రానైట్ ఇంకా కాంక్రీట్ యూజ్ చేశారు. అదేవిధంగా చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా బాగా వస్తుంది. మనం కార్ కూడా బయట పెట్టుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా సరిపోతుంది. ఇది 36x50 డైమెన్షన్స్తో వస్తుంది. సో ఇప్పుడు నేను మీ ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనించవచ్చు మనకి గేట్ అనేది చాలా వైడ్గా ఉందండి, ఆల్మోస్ట్ 10 feet వైడ్ వస్తుంది. మనం ఇంటి లోపల ఒక క్రెటా, మిడ్ సైజ్ ఎస్యూవీ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇంటి ఫ్రంట్లో వ్యూ అనేది అయితే ఈ విధంగా వస్తుందండి. మీరు చూడొచ్చు మొత్తం మనకి ఇక్కడ ఇవన్నీ టైల్స్ అనేవి బీచ్ కలర్ టైల్స్ యూజ్ చేశారు. ఇటాలియన్ మార్బుల్ స్టైల్లో వచ్చింది, కానీ టైల్స్ ఇవన్నీ 2x4 డైమెన్షన్స్తో ఉన్న టైల్స్. అదేవిధంగా గోల్డ్ మిర్రర్ ఎంగ్రేవింగ్ అయితే వస్తుందండి. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి. ఎక్కడ కానీ కాంక్రీట్ కానీ ఇలా టైల్స్ కానీ పెట్టకుండా మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేశారు, మీరు చూడొచ్చు. అదేవిధంగా యూపీవీసీ ఇక్కడ విండో కూడా వచ్చిందండి, మొత్తం గ్లాస్ విండో వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మనకి సెట్ బ్యాక్స్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 3.5 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపలికి హాల్ లోపలికి తీసుకొని వెళ్ళి మనకి ఎంత స్పేషియస్గా వచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇస్తాను. మనకి హాల్ వచ్చి 20x12.5 డైమెన్షన్స్తో చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. ఇంకా పెయింట్స్ అయితే వేయలేదు, లైట్స్ కూడా పెట్టలేదు. డే లైట్ కండిషన్స్ అబ్సల్యూట్గా ఎలా ఉంటాయో అలా ఉందండి. డోర్స్ కూడా మీ చాయిస్ ప్రకారం మీరు పెట్టించుకోవచ్చు. లైక్ డబల్ సైడ్ డోర్ కావాలన్నా, లేదు సింగిల్ సైడ్ డోర్ కావాలన్నా ఏదైనా మీరు పెట్టించుకోవచ్చు. ఫ్లోరింగ్ కూడా మీరు గమనిస్తే మనకు 2.5 feet by 5 feet టైల్స్ అయితే వచ్చాయండి, ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ తీసుకొని వెళ్ళి డైనింగ్ రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. డైనింగ్ రూమ్ మీరు గమనించినట్టు అయితే మనకి చాలా స్పేషియస్గా వస్తుందండి. ఇది కూడా మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 12.5 by 10 feet దాకా వస్తుంది. మనకి పూజా రూమ్ కూడా వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ గమనిస్తే ఒకటి ఈ సైడ్లో ఈ విధంగా 3x4 డైమెన్షన్స్తో విండో కూడా వస్తుంది. అదేవిధంగా హాల్లో కూడా మీరు గమనిస్తే మనకు ఒకటే విండో వస్తుంది. 6x4 5x4 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. సో చాలా స్పేషియస్గా అయితే రూమ్స్ అయితే వచ్చాయి.
నేను ఇప్పుడు మీ కిచెన్ రూమ్ కూడా చూపిస్తానండి. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి డైనింగ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనకి ఒకటి 4 టేబుల్ కానీ 6 టేబుల్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా స్పేషియస్గా అయితే వస్తుంది. అదేవిధంగా హ్యాండ్ వాష్ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చండి. ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తున్నాను. వెస్ట్ ఫేస్ మనకి కిచెన్ రూమ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు కిచెన్ రూమ్ అనేది ఈ విధంగా ఎల్ ప్లాట్ఫామ్లో వస్తుందండి. కిచెన్ రూమ్ అనేది మనకి ఎల్ ప్లాట్ఫామ్లో అయితే వస్తుంది. ఈ విధంగా గ్రానైట్ టాప్ వస్తుంది. మీరు చూడొచ్చు గ్రానైట్ టాప్ వస్తుంది. మొత్తం షెల్ఫ్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చాయి. మనకి గ్రానైట్ తో పాటు విండో కూడా వచ్చింది. మొత్తం గ్రానైట్ బార్డర్స్ ఉన్న విండో కూడా వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా మనకి ఒకటి 4x2.5 3 feet డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా వచ్చింది. 4x2.5 దాకా ఉంది. అదేవిధంగా మీరు చూసుకుంటే షెల్ఫ్స్ కూడా మనకి తగినన్ని చాలా బాగా వచ్చాయండి. మీరు చూడొచ్చు ఇక్కడ షెల్ఫ్స్ కూడా తగినన్ని వచ్చాయి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించుకుంటే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే వచ్చింది ఈ విధంగా. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం కూడా ఈ విధంగా స్పేస్ అయితే ఇచ్చారు. సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా మీరు చూసుకున్నట్టు అయితే మాకు సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వస్తాయి. మనకి ఇంటి వెనకల సైడ్ కూడా ఆల్మోస్ట్ మనకి 3.5-4 feet దాకా స్పేస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇంటికి సౌత్ సైడ్లో మనకి ఎంత స్పేస్ వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సౌత్ సైడ్లో కూడా మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ 2 feet దాకా స్పేస్ అయితే వస్తుందండి. ఈజీగా వాక్ చేయొచ్చు. క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి హాల్లో కూడా లివింగ్ స్పేస్ చూసుకున్నట్టు అయితే ఇక్కడ ఎల్ షేప్లో ఒక సోఫా వస్తుంది. 3 seater 4 seater. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసుకుంటే 5 to 6 members సీటింగ్ కెపాసిటీ అయితే చాలా బాగా వస్తుందండి. ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఫస్ట్ కామన్ టాయిలెట్స్ మీరు చూడొచ్చండి. కామన్ టాయిలెట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మనకి వెస్టర్న్ స్టైల్లోనే కామన్ టాయిలెట్ వస్తుంది. 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ముందుగా మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు. మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ 13x10 దాకా వచ్చిందండి. షెల్ఫ్స్తో యాడ్ చేసుకుంటే మనకి సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకుంటే మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. ఆల్మోస్ట్ 13x13 డైమెన్షన్స్తో వస్తుందండి. ఇది 13x13 డైమెన్షన్స్తో చాలా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా మనకి ఒకటి పుష్ టైప్లో ఒకటి విండో 1x4 డైమెన్షన్స్తో ఒకటి, అదేవిధంగా సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో కూడా ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. డే లైట్ కండిషన్స్లో ఉన్నాయండి. నేను మనకి ఇంకా లైట్స్ కూడా ఫిట్ చేయలేదు ఇక్కడ, కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది కొద్దిగా డార్క్నెస్తో. కానీ డే లైట్ కండిషన్స్ అబ్సల్యూట్గా నో లైట్స్ అసలు లేకుండా నేను చూపిస్తున్నాను. ఇది మీరు చూసుకున్నట్టయితే మనకి టాయిలెట్ బాత్ అనేది అటాచ్ టాయిలెట్ బాత్ వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇంతసేపు నేను మీకు 200 square yards 36x50 డైమెన్షన్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్లో వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపించాను. మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ 89 lakhs కోట్ చేస్తున్నారు 1600 SFTతో. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉంది. మనకి 80% ఆఫ్ హౌస్ అయితే మనకి లోన్ వస్తుంది తప్పకుండా. సో ఒకవేళ ప్రైస్, లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతుంది, మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఈ 2 ఇండిపెండెంట్ హౌసెస్ మీకు సైట్ విజిట్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కావాలన్నా మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు, propertyexplorindia.com. మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. మనకి రాంపల్లిలో 150 square yards నుంచి 220 square yards వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. HMDA లేఅవుట్స్లో కూడా ఉన్నాయి, మున్సిపల్ లేఅవుట్స్లో కూడా ఉన్నాయి. సో మీరు ఇండిపెండెంట్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ చూస్తూ ఉంటే నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.